పురాతన విగ్రహాన్ని 1000 సంవత్సరాలకు ముందు కట్టారు. ఈ విగ్రహం దీనికే కాదు, ఇంకొక విషయానికి చాలా ఫేమస్ అయింది. అదేంటంటే దీంట్లో హ్యూమన్ ఎర్రర్స్ లేదు. అంటే మనుషులు సహజంగా చేసే తప్పులు ఏమీ లేదు. 57 అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహానికి కరెక్ట్ గా మధ్యలో ఒక లైన్ వేస్తే పర్ఫెక్ట్ గా సిమెట్రికల్ గా, అంటే రెండు పక్కల ఈక్వల్ గా ఉంటుంది. మిషన్ సహాయం లేకుండా ఇలాంటి ఒక సిమెట్రిక్ గా చేయడం సాధ్యమేనా? నిజమే, మన ఇండియా శిల్పాల దేశమే. ఇంకా ప్రపంచంలోని ఇతర దేశాల కంటే మన ఇండియాలో లక్షల కొద్ది అద్భుతమైన శిల్పాలను చూడవచ్చు. కానీ ఈ విగ్రహం చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల దీంట్లో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా చాలా క్లియర్ గా చూపించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇతని ముక్కు అండ్ పెదవుల మధ్య ఒక గ్రూవ్ ఉంది. అంటే మనుషులందరికీ ఉన్నట్టుగానే విగ్రహానికి కూడా ఉండడాన్ని మీరు చూడవచ్చు. అయినా అన్ని శిల్పాలలో ఈ విధంగా కనిపించదు. చెప్పాలంటే అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కూడా ఈ విధంగా కనిపించదు. కానీ 1000 సంవత్సరాలకు ముందు చేసిన విగ్రహంలో చెక్కి ఉంది.